సప్లిమెంట్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే మినరల్ జింక్. బహుశా చాలా మందికి జింక్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలియకపోవచ్చు, బట్ అది కూడా చాలా ఇంపార్టెంట్ మినరల్. ఒకవేళ మీరు జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసేవాళ్ళు అయితే బహుశా మీకు జింక్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలిసి ఉండొచ్చు. సో ఈ వీడియోలో మనం జింక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, అండ్ జింక్ రిచ్ ఫుడ్స్ ఏంటి, సప్లిమెంటేషన్ గురించి, అండ్ జింక్ డోసేజ్ ఎక్కువగా తీసుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, సో ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ఆ వీడియో. యాక్చువల్గా జింక్ మనకి తక్కువ పరిమాణంలో కావాలి, అయినా కూడా చాలా మందిలో జింక్ తక్కువ ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం జింక్ ఎందువల్ల తక్కువ ఉండే అవకాశం ఉందో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు సరైన న్యూట్రిషన్ ఫుడ్ తినకపోవడం వల్ల, సో ఆబ్వియస్ రీజన్, సరైన న్యూట్రిషన్ ఫుడ్ తినకపోవడం వల్ల మీకు జింక్ డిఫిసిట్ వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 2, ఏదైనా డైజెషన్ ఇష్యూస్ వల్ల, మీకు ఏదైనా డైజెషన్ ఇష్యూస్ ఉంటే మీరు తిన్న ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ చేసుకోలేరు కాబట్టి అందులో ఉన్న న్యూట్రియంట్స్ని మనం అబ్జర్వ్ చేసుకోలేము, కాబట్టి జింక్ డిఫిసిట్ వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 3, లో స్టమక్ యాసిడ్ వల్ల, సో మీకు స్టమక్ యాసిడ్ తక్కువగా ఉంటే ఫుడ్ బ్రేక్ డౌన్ అవ్వదు కాబట్టి డైజెషన్ ప్రాపర్గా ఉండదు. అలాగే స్ట్రెస్ వల్ల, అలాగే షుగరీ ఫుడ్స్, ఇన్ఫ్లమేషన్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల మీకు జింక్ డిఫిసిట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు ఎక్కువగా కాల్షియం అండ్ కాపర్ సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకుంటాం వల్ల కూడా జింక్ డిఫిసిట్ వచ్చే అవకాశం ఉంది. వీడేంటి ప్రతిదానికి స్ట్రెస్ రీజన్ అని చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఎస్ అండి, ప్రతిదానికి స్ట్రెస్సే మూల కారణం. ఎందుకంటే ఎప్పుడైతే మీకు స్ట్రెస్ ఉంటుందో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుందో అది మన బాడీలో అనేక అనర్థాలకు కారణం అవుతుంది. కాబట్టి స్ట్రెస్ ఎప్పుడు మనం మేనేజ్ చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. అలాగే షుగరీ ఫుడ్స్ కూడా, దీనివల్ల కూడా మన బాడీకి ఎన్నో అనర్థాలు జరుగుతాయి. సో స్ట్రెస్ని తగ్గించుకోవడం, అలాగే షుగరీ ఫుడ్స్ని లిమిటెడ్గా తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం జింక్ రిచ్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా జింక్ ఎక్కువగా సీ ఫుడ్స్లో ఉంటుంది, ఎస్పెషల్లీ షెల్ ఫిష్లో, అంటే ఆయిస్టర్స్లో, ష్రింప్లో, క్రాబ్లో, వీటిలో జింక్ ఎక్కువగా ఉంటుంది. ఈ మూడిట్లో కూడా ఆయిస్టర్స్లో ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత చికెన్లో, ల్యామ్లో, బీఫ్లో, ఆ తర్వాత పంకిన్ సీడ్స్లో, హెంప్ సీడ్స్లో, నువ్వుల్లో, ఇంకా బాదంలో, క్యాష్యూస్లో, పల్లీల్లో, డైరీ ప్రొడక్ట్స్లో, మష్రూమ్స్లో, పాలకూరలో, అన్ని రకాల గ్రెయిన్స్లో, చనాలో, లెంటిల్స్లో, వీటన్నిటిలో ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనం డైలీ తినే ఫుడ్స్ వల్ల మనకి కావాల్సిన జింక్ అందకపోవచ్చు. సో అటువంటప్పుడు మనం కంపల్సరీ సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. యాక్చువల్గా కొన్ని న్యూట్రియంట్స్ మన బాడీలో స్టోర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ డి విటమిన్, కాల్షియం, మెగ్నీషియం, ఇలాంటివి మన బాడీలో స్టోర్ అవుతాయి. కానీ జింక్ మన బాడీలో స్టోర్ కాదు. కాబట్టి మనం ఎప్పుడు కంటిన్యూస్గా జింక్ని మన బాడీకి ఇస్తూనే ఉండాలి. సో ఇప్పుడు మనం జింక్ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. యాక్చువల్గా ఇది కూడా మెగ్నీషియం లాగే మన బాడీలో జరిగే ఎన్నో కెమికల్ రియాక్షన్స్కి ఇది హెల్ప్ అవుతుంది. అలాగే మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఎన్నో ఎంజైమ్స్కి జింక్ అవసరం ఉంటుంది. అలాగే మన ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి, అండ్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, అండ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడానికి కొంతవరకు హెల్ప్ అవుతుంది. అలాగే ఇది థైరాయిడ్ ప్రొడక్షన్కి అండ్ ఇన్సులిన్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది. అలాగే ఇది మన ప్రోస్టేట్ గ్లాండ్ హెల్త్కి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ముఖ్యంగా ఇది టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది. యాక్చువల్గా ఇది టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్కి 2 రకాలుగా హెల్ప్ అవుతుంది. ఒకటి టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది, 2 టెస్టోస్టెరాన్ రిసెప్టర్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. దీనివల్ల టెస్టోస్టెరాన్ బాగా యూటిలైజ్ అవుతుంది. మీరు ఎక్కువగా వర్కౌట్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ హై ఇంటెన్సివ్ వర్కౌట్ చేసినప్పుడు మీ మజిల్ ఫైబర్ డ్యామేజ్ అవుతుంది. ఈ జింక్ అనేది ఈ మజిల్ ఫైబర్ని రీబిల్డ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. ఇది సెల్ డివిజన్కి కూడా హెల్ప్ అవుతుంది. దీనివల్ల నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి పెరుగుతాయి. సో జిమ్కి వెళ్ళి మజిల్ బిల్డ్ చేద్దాం అనుకునే వాళ్ళకి జింక్ సప్లిమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం జింక్ సప్లిమెంటేషన్లో కొన్ని జింక్ సప్లిమెంటేషన్ ఏ ఫార్మాట్లో దొరుకుతుందో చూద్దాం. ఒకటి జింక్ సిట్రేట్, జింక్ పికోలనేట్, జింక్ గ్లూకోనేట్.
యాక్చువల్గా ఈ మూడిట్లో కూడా జింక్ పికోలినేట్ అనేది మోస్ట్ బయో అవైలబుల్ ఫార్మాట్ అనమాట. సో మీరు జింక్ సప్లిమెంట్స్ తీసుకుంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే జింక్ పికోలినేట్ బాగా అబ్జర్వ్ అవుతుంది కాబట్టి దాన్ని చూజ్ చేసుకోవడం అనేది బెటర్. యాక్చువల్గా జింక్ హై డోసేజ్లో తీసుకుంటే కాపర్ డిఫిసిట్ వచ్చే అవకాశం ఉంది. ఒక స్టడీలో పర్ డే 60 grams కంటే ఎక్కువ జింక్ తీసుకున్న వాళ్ళలో కాపర్ డిఫిసిట్ వచ్చినట్టు కొన్ని రీసెర్చెస్ చెబుతున్నాయి. సో జింక్ సప్లిమెంట్ హై డోసేజ్లో తీసుకునే వాళ్ళు జింక్తో పాటు కాపర్ సప్లిమెంట్ కూడా తీసుకుంటే మంచిది. సో దాట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.